జాగింగ్ చాలు కానీ వెళ్ళి షటిల్ ఆడదాం పదా. ఏంటి దీనికే అలసిపోయావా? నిజం చెప్పు నందు, ఆ ఫోటోలు మీ మామయ్యకి నువ్వే పంపించావు కదా? రాత్రి నుంచి ఇదే ప్రశ్న అడిగి అడిగి చంపుతున్నావు కదే. దినక్కుతా కథక్కురో. మీ మామయ్య కూతురు నీకు వరుసే కదా, ఎందుకు చేసుకోకూడదు? మా మామయ్య నన్ను చిన్నప్పటి నుంచి బాగా పెంచాడు, చదివించాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? చదివించారు కదా, పిల్లలు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు రత్నం. మా మామయ్యకి ఏంటి బాగా రిచ్, ఆయనకి తగ్గ రేంజ్లో ఎవరినోహం తెచ్చుకుంటాడు, టెన్షన్ లేదు. నువ్వు వెళ్ళి ఆడవే. కూతురు పెళ్లి విషయంలో నీ సెంటిమెంట్కి అసలు కారణం నాకు అర్థమైందిలే. ఏంటో ఆ కారణం? నువ్వు మీ మామయ్య కూతుర్ని చేసుకుంటే అణిగి మణిగి ఉండాలి, ఏం చెప్పినా ఐస్ బాస్ అనాలి. అదే నాలాంటి అమ్మాయికురాల్ని చేసుకున్నావనుకో, నుంచోమంటే నుంచుంటాను, కూర్చోమంటే కూర్చుంటాను. ఆహా, అందుకేగా అందరినీ ఓయ్ అక్కడ యూరిన్ బైకో, ఇక్కడ ఇంతే గాలి పీల్చాలి, కొద్దిగా అన్నం తిను, ఇలా న్యూట్రిషన్ కబుర్లు చెప్పి జనాలు బుర్రలు తింటావు. నువ్వు పెద్ద హిట్లర్వే. నీకంటేనా? బాబుగారు, మీరు ఇక్కడికి హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వచ్చారా లేకపోతే పెళ్లి చేసుకోవడానికి వచ్చారా? నీ ఇంట్రెస్ట్ ఏంటి? ఏమీ లేదు, మీ ఇద్దరు జంట చాలా బాగుంటుంది. కొట్టుకున్నా బాగుంటారు, కలిసి ఉంటే ఇంకా బాగుంటారు. వెళ్ళి పని చూసుకో. ఏంటే నీ కోపం ఎక్కువవుతుంది ఈ మధ్య. అయినా బాగుంటావు నువ్వు కోపంలో, నీకు అర్థమవుతుందో లేదో. భలే వేసిందిరా బిస్కెట్. ఈ దెబ్బతో వీళ్ళౌట్. మర్యాదగా చెప్పు, కామేశాన్ని ఎక్కడ దాచావు? నేను దాయడం ఏంటి? కవరింగ్ వద్దు, నాకు తెలుసు. నేను వాడిని అక్కడి నుంచి ఈ గదిలోకి మారిస్తే నువ్వు ఇంకో గదిలోకి మార్చావు. నీ ఎవ్వ నువ్వేం మాట్లాడు, నాకేం అర్థం అవట్లేదు. ఏం యాక్టింగ్ అనేది? డ్రామాకి ఎక్కువ, సినిమాకి తక్కువ. నాకేం తెలియదని చెప్తున్నానా? ఆపు. వాడిని దాచుకో, ఉంచుకో, చంపుకో, నాకు అవసరం లేదు. 24 గంటల్లో ఈ ఇంటి పేపర్ల మీద సంతకం చేయించి ఆ పేపర్ నాకు ఇవ్వకపోతే నీ ఎవ్వరమంతా పోలీసులు చెప్పి బొక్కలో తోయించేస్తా. వస్తా. శిష్య, ఈరోజు నిధి దొరుకుతుంది. ఈ ఇంట్లో ఎవరినో లాద్దు, అందరి నెంబర్ రాసుకో. నిధి దొరికిన తర్వాత మనం పనులు పెట్టుకో. అరవకు, అమ్మ పడుకుంటే లేవదు. అరే ఇతరేంటి ఇక్కడ, ఇక్కడ మెంటల్ ఏంటి మరి? లేకపోతే ఇతను రూమ్ లో కట్టేసారుగా. ఏ గదిలో? ఆ గదిలో. నీకు మెంటల్ ఎక్కినట్టుంది. ఎవరిని చూస్తా, ఎవరంటే ఐశ్వర్యని అడుగు, తెలుస్తుంది. ఐశ్వర్యాన్ని కూడా ఇక్కడే చూసావా? చూసినా శిష్య, పేరు తెలియకపోయినా ఐశ్వర్య ఎంత కాన్ఫిడెన్స్ చెప్పగలరు. దట్ ఈస్ గురువు. మరి తాగుబోతులో ఉన్నాడు. మీరే సాటి గురువు. సర్లే, ఐశ్వర్య సంగతి పక్కన పెట్టి మీకు ఇంతకి ఏం కావాలి? అది సీక్రెట్, అతనికే చెప్పాలి. నాకు చెప్తే ఆయన చెప్పినట్టే. అబ్బా నువ్వు సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. జన్మభూమి. జన్మభూమా? మాకు ఆంధ్రభూమి వస్తుంది. జన్మభూమి అంటే పేపర్ కాదమ్మా, ప్రొఫెషన్ అంటే తపస్సు. ఆయన దేవుడికే కొబ్బరికే కొట్టు, ఇంకా తపస్సు ఒకటి. అరే ఇది మంచి మఫ్లీ కఫ్లీ క్యారెక్టర్. డైరెక్ట్ మ్యాటర్ చెప్పు. ఇదిగో అమ్మా, మీ ఇంటి కింద చాలా పెద్ద నిధి ఉంది, దాన్ని తవ్వి బయటికి తీయటమే జన్మభూమి అంటే. నిధా ఈ ఇంట్లోనా? నమ్మవా? నువ్వు నమ్ముతలేవో తమ్ముడు, డైరెక్ట్ బయటది. అది ఇదిగో గురూజీ, ఇది ఇదిగో చూడు డైరీ. ఇది ఏందనుకున్నావు? ఇది ఏంది? మేము పిచ్చోళ్ళ బొట్టు పెట్టుకొని ఉంగరాలు పెట్టుకొని తిరుగుతామా? ఇది చూడవు, ఇప్పుడు చూడవు. నమ్ముతావా నిధుందని? ఓకే అయితే 50-50. మరి అది 90 వేసాక నీ బాధ చెప్తానని భార్యకి తీసుకొచ్చావు. 3 90 అయినాయి, విషయం మాత్రం ఎంటీ. పక్కా ప్లాన్ చేసి నా భార్యని చంపేసావా? ఎవరికైనా తెలిసిందా?
లేదు, ఎవ్వరికి అనుమానం రాలే. ఇంకెందుకు బాధ? ఆస్తి పేపర్లు పెట్టాలి, ఏళ్ళు భద్రించుకో, మర్చిపోయా. బాడీ నేను చేసావు, కాల్చావా పూడ్చావా? కారులో పెట్టా. మరి ఏరే ముద్ర తీసుకొచ్చుగా. తొందరప్పటికి ఎవడో కారు కొట్టేశాడు. కార్ ఎక్కడుందో దొరికితే మీ ఆవిడ శవం దొరుకుతుంది. అప్పుడు డెడ్ బాడీస్ ఫింగర్ ప్రింట్ తీసుకోవడం డెడ్ ఈజీ. కారు దొరుకుతుందో లేదో మీ గురువు గారిని కన్సల్ట్ చేయండి. బ్యాడ్ టైం అండ్ అవుట్ ఆఫ్ స్టేషన్. కారు కంపల్సరీ దొరుకుతుంది. ఎంత కాన్ఫిడెన్స్ గా ఎలా చెప్తున్నా బ్రదర్? కారు కొట్టేసినోడికి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండదా? యా, ఇట్స్ మీ. అమ్మగారు వచ్చేసారు. నువ్వు ఎవరండి, ఏం చెప్పాలి? అర్థమే కదా, కారు యాడ్ చేస్తే అయిపోయా. చాలే సంబరం, నువ్వు మూసుకున్నా దొర. ప్రయాణం బాగా జరిగిందా అమ్మగారు? ఎవరి కుర్రాడు? వీడా మా మరిది అమ్మగారు. అయ్యగారు ఊరెళ్ళే ముందు వీడిని పళ్ళు పెట్టారు. నమస్కారం పెట్టరా. నమస్కారం పెద్దమ్మ గారు. సర్లే, లగేజ్ తీసుకురా. అలాగే. తీసుకురా. బాగున్నారు అత్తయ్య? బాగున్నాను నందు. పింకీ రాలేదా? ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, హాస్టల్లో ఉంది. నువ్వు వచ్చావు కదా, రమ్మని చెప్తానులే. అవును, మీ మావయ్య ఎక్కడా? అదేంటి అత్తయ్య, బాంబే నుంచి డైరెక్ట్గా వరంగల్ పెళ్ళికి వస్తానడుగా, రాలేదా? రాలేదు. మరి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చిందే. ఆయన ఎప్పుడు ఇంతే, ఇల్లు దాడితే దొరకరు. ఈ అమ్మాయి నేనా నువ్వు పెళ్లి చేసుకునేది నందు? అవును అత్తయ్య. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా, చాలా బాగుంది. సక్కు, గీజరాంజే. సరే అమ్మగారు, మీరు ఆడుతూ ఉండండి. రాను. ఇదిగో అత్తయ్య చేసిందిగా, మనం రేపు వెళ్ళిపోదామా? నోయింగ్ ఈచ్ అదర్ అయిపోయిందా? శాంపిల్ ఇప్పుడు శాంపిల్ రత్నం, ఒరిజినల్లో ఉంటుంది అసలు మజా. అబ్బా, చేయగడుకొని ప్లేట్ ఇలా పట్టుకో, చేయి కడుగు. చాలా థ్యాంక్స్ అయ్యా, ఎగ్గేసి ఫుడ్ పెట్టావు. రేపు మటన్ బిర్యానీ పెట్టిస్తాను. మటన్ బిర్యానీయా? పెట్టిస్తాలేవయ్యా. ఓకే. ముందు నీదెక్కడుందో చెప్పు. ఇదిగో 2 రోజుల నుంచి నువ్వు అడుగుతున్నావు, నేను చెప్తున్నాను. అయినా డబ్బుంటే బ్యాంకులో దాచుకుంటారు కానీ ఇంట్లో ఎవరన్నా దాచుకుంటారా చెప్పు? నేను నమ్మను. ఈ ఇంట్లో ధనలక్ష్మి ఉందన్నాడు, పూజలు చేస్తున్నాడు కదా. అబ్బా, వాడెవడో పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చేట్టున్నాడు. ఇదిగో ఇట్రా. ఓ 10 లక్షలు ఇస్తాను, నన్ను వదిలే చెప్తా. వదలను మామా, వదలను. మామనా? అవును మామా. ఏం లేదు మామా, నీ కూతురికి లైన్ వేసా అనుకో, పెళ్ళానికి పెళ్ళం దొరుకుద్ది, నీ ఆస్తి మొత్తం నాదవుద్ది. అంతవరకు నువ్వు నా అండర్ వైర్లో ఉండాల్సిందే. అండర్వేర్లో కాదురా నీ అబ్బా, అండర్ గ్రౌండ్ లోనే అనాలి. నీ స్మోకింగ్ ఇంగ్లీష్ ఆపుతావా? స్మోకింగ్ ఇంగ్లీష్ కాదురా, స్పోకెన్ ఇంగ్లీష్ అనాలి. నువ్వు వాగుతూనే ఉంటావా లేకపోతే ప్లాస్టర్ చేసేమంటావా? అవసరం లేదు, వేసుకో. నేనే వేసుకుంటాను ప్లాస్టర్. ఇది కరెక్ట్. అమ్మ మమ్మీ చూడలేదు. వచ్చావా? సినిమాల్లో పోలీసులాగా లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చావు. అవును, నేను ఇక్కడ ఉన్నట్టు నీకెవరు చెప్పారు? వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో. అబ్బో, తొక్కావులే పేడ, ముందు కట్లిప్పు. అబ్బో, నవ్వింది చాలే గాని నేను చెప్పిన పని ఏం చేశావు? రత్నాన్ని చంపితే 10 లక్షలే, నిన్ను చంపితే 1 కోటి. నన్ను చంపితే 1 కోటి ఎవరిస్తారు? సక్కు. పోమ్మా, ఇది చీటింగ్, అంతా తొండి. ముందు కాంట్రాక్ట్ ఇచ్చింది నేను. ఎవరిచ్చారన్నది కాదన్నయ్య, డీల్ అయ్యిందా లేదా? అబ్బా, అవును మామా. ఎవరు కొట్టారు? ఎవడు కొట్టాడన్నది కాదురా, రాడ్డు పడిందా లేదా. గన్నున్నోడు ముందే చూస్తాడు, అదే రాడ్డున్నోడు రౌండ్గా చూస్తాడు. ఆఫ్టర్ ఆల్ కోర్టు కోసం మా మామని చంపాలనుకుంటావా? ఆయన పోతే డబ్బు గురించి ఎవడ్రా చెప్తాడు? నీ బాబా, నా బాబా. మామా, హ్యాపీగా రెస్ట్ తీసుకో, రేపు కలుద్దాం. నువ్వేదో చేస్తామనుకుంటే
పోయి పోయి వాడి చేతిలో దెబ్బలు తిన్నావు. థూ. సారీ ఐశ్వర్య, ఈ వేలు మొదలు లేచుకోవడానికి వచ్చా, కొంచెం హెల్ప్ చేయి. ఇది ఎవ్వడన్నా? నో యూజ్. నా భార్య తమ్మి. నీ భార్యనా? పని మనిషి అనుకొని నోరు నొక్కినా తెచ్చింది. సారీ అన్నా. ఏంటి నేనైతే రే బట్టె బాస్, నా పెళ్ళాన్ని చంపుతావు బే. తప్పైందన్నా. అరే ఏంది రే అంత అమ్మ తెలియదా? దా. సరే అయిపోయింది, అది అయిపోయింది. ముందు డెడ్ బాడీ తీసి కాళ్ళు పెట్టు, నీ సంగతి తర్వాత చూసా. తొందర. ఒక్కడిది ఇద్దరు మొగోళ్ళ నేను ఒప్పుకోను. భారత రాజ్యాంగ చరిత్రలో ఏ చట్టం ఒప్పుకోదురా పోయి. పెళ్ళామని అన్న పిల్లం అయితే అన్న చూసుకోలే. ఆఫ్టర్ ఆల్ ప్లంబర్ గాడి ఓనర్ లో ఫీల్ అవుతుంది రా పోయి. సార్ ఇది అది కాదన్నా. కానీ అమ్మ వాడుకున్నది. మీరు మనుషుల గొడ్లు తిరుగున్నారేం రా పోయి. ఏయ్ ఏంటి గుసగుసలు? ఏం లేదన్నా. ధనలక్ష్మకు పూజ టైం అయింది. ఐశ్వర్య దగ్గర నుంచి వెళ్ళిపోండి. ధనలక్ష్మి మాతకు పూజ. నేను కూడా ఏం రో టార్చర్ తీరు పైకి వస్తున్నాడు. చక్కర కూడా చంపేస్తా. వెళ్ళిపో. ఏ నువ్వు రారా అమ్మకు పూజ కూర్చో. నిమ్మకాయలు పెట్టు, ముక్కై, పసుపై, కుంకుమై, అగరబత్తులు పుట్టేసు. అమ్మకు దండం పెట్టు. అమ్మ ధనలక్ష్మి ఈసారైనా మమ్మల్ని కరుణించి మమ్మల్ని దీవించి రాత్రి 10 గంటలకు అమ్మ వస్తున్నది. అమ్మ వస్తుంది, మనకు రంగపిద్దలు తెప్పిస్తుంది. జై అమ్మ, జై అమ్మ. దండం పెట్టు, దండం పెట్టు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.